ఏపీలో కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ పెట్టుబడులకు జోష్ పెరిగింది. దుబాయ్కి చెందిన లూలు గ్రూప్ కూడా మరోసారి ఏపీపై దృష్టి పెట్టింది. తాజాగా లూలు గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఆయన సీఎంతో చర్చించారు. ఇరువురు ఆత్మీయంగా పలకరించుకొని ఆలింగనం చేసుకున్నారు. లూలు గ్రూప్ను గత టీడీపీ హయాంలోనే చంద్రబాబు ఏపీకి ఆహ్వానించారు. ఆహార తయారీ, హోటళ్ల రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లూలు సంస్థలు దుబాయ్ బేస్డ్గా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో పెట్టుబడులు పెట్టేందుకు 2015లోనే చంద్రబాబు ఈ గ్రూప్ను ఆహ్వానించారు. పర్యాటక, షిప్పింగ్, ఎగుమతులు, దిగుమతులు సహా ఐటీ రంగంలోనూ లూలు కంపెనీకి మంచి పేరుంది. ఈ నేపథ్యంలో విశాఖలో ఐటీ సహా మాల్స్, విజయవాడ, తిరుపతిలో పర్యాటక ప్రాజెక్టులపై అప్పట్లోనే ఒప్పందాలు కుదిరాయి. రెండు 2019లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత రాజకీయపరమైన కారణాలతో విశాఖలో ఏర్పాటు చేయదలిచిన లూలు షాపింగ్ మాల్ను ఏర్పాటు చేయలేకపోయింది లూలు సంస్థ. ఈ సంస్థను తమిళనాడు సర్కార్ ఆహ్వానించింది. దీంతో అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం, మరోసారి చంద్రబాబు పగ్గాలు చేపట్టడంతో వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలు, కంపెనీలు వరుసగా తిరిగి వస్తున్నాయి. కొన్నింటిని ప్రభుత్వమే ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలో తాజాగా లూలు కంపెనీ కూడా ఏపీలో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది.